విశ్వక్సేన్ కొత్త తెలుగు సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఏపీ నుంచి కూడా 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారం 7 రోజుల్లో మెకానిక్ రాకీ 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్ని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 9 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 4 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. మరో 5 కోట్లు షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 5 కోట్లు షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది, ఈ వీకెండ్లో ఏమైనా కలెక్షన్స్ పెరగొచ్చేమో. కొత్త సినిమాలు ఏమి లేవు పుష్ప 2 వచ్చేదాకా. కానీ ఈ సినిమాకు మొదటి నుంచి కూడా కలెక్షన్స్ సరిగ్గా లేవు. విశ్వక్సేన్ గత సినిమాలకు మొదటి రోజే 8 కోట్ల గ్రాస్ వచ్చేది. కానీ ఈ సినిమాకి వారమైనా ఇంకా 8 కోట్లు కూడా రాలేదు. సినిమా బాగానే ఉంది, రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి. అయినా కానీ థియేటర్లో కలెక్షన్స్ లేవు. మొదటి 3 రోజుల్లో 6 కోట్లు వచ్చాయి. తర్వాత 4 రోజుల్లో కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది. మరి కలెక్షన్స్ ఎందుకు డ్రాప్ అయ్యాయో అర్థం కావట్లేదు. సినిమా అయితే కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. ఇక సినిమా త్వరలో ఓటీటీలో వచ్చేస్తుంది. అది మన మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త తెలుగు సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ అయిన మొదటి వారంలో 7 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 9 కోట్లకు అమ్మారు. అందులో 4 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 5 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 10 కోట్ల గ్రాస్ కావాలి. ఇక అది రానట్టే 5 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్. ఓకే, బాయ్.